దట్స్ రియల్లీ నైస్. ఇంకో కాల్ తీసుకుందాం. హలో 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 చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు రమేష్ అండి. ఓకే రమేష్ గారు, మూవీ చూసారా? చూసానండి. ఓకే, చైతన్య గారు ఉన్నారు, చందు గారు ఉన్నారు, ఎవరితో మాట్లాడతారు? ఇద్దరితో మాట్లాడతానండి. యా షూర్, మాట్లాడండి. చైతన్య గారు మీరు చాలా బాగా చేశారండి. థ్యాంక్ యూ అండి రమేష్ గారు. మీరు ఈ డైరెక్టర్ తో ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి? సూపర్ ఎక్స్పీరియన్స్ అండి. తెలిసింది కదా ఆన్ స్క్రీన్ ఎంత ఈజీతో చేశాను. అది పర్ఫార్మెన్స్, ఒక యాక్టర్ కి పర్ఫార్మెన్స్ అంటే డైరెక్టర్ బట్టే ఉంటుంది. సో చాలా ఈజీగా ఉంది. అంటే మలయాళం సినిమా ప్రేమ చూశానండి. అది ఈ సినిమా తెలుగులో ఎంత చేస్తున్నారు అందరూ బాలెట్టారు. మరి మీకు రిస్క్ అనిపించలేదా ఈ సినిమా చేయడం? లేదండి, అంటే చూసాక ఒక మన స్క్రిప్ట్ అంతా ఫైనలైజ్ అయిన తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చిందండి. పెద్ద రిస్క్ ఏం అనిపించలేదు అప్పుడు. సో చెప్పండి, మీకే సీన్ నచ్చింది మూవీలో? నాకు బ్రహ్మాజీ క్యారెక్టర్ బాగా నచ్చింది. గుర్తుపట్టలేదు. అమ్మో, ఇంత సిన్సియర్ గా ఆన్సర్ చేస్తున్నప్పుడు చెప్పాలి కదా, మీరే హెల్ప్ చేయాలి కదా. చాలా జాగ్రత్తగా ఒద్దుకగా మాట్లాడుతుంటే మేము డైరెక్టర్ మీద క్వశ్చన్ అడిగితేనే నాకు ఫస్ట్ డౌట్ వచ్చింది. కాకపోతే డైరెక్టర్ మీద అడిగితే డౌట్ వస్తుంది కదా. మీకెట్లా ఉన్నిందండి డైరెక్టర్ తో ఎక్స్పీరియన్స్? బ్రహ్మాజీతో కూడా బాగా చేయించాడండి. అది ఓకే. బ్రహ్మాజీ గారు చెప్పండి. మీరు మూవీలో అంటారు కదా అమ్మాయిలకి ఎవరైనా మొలకలు ఇస్తారా అని. సో మీరు పర్సనల్ గా ఎప్పుడు ఇవ్వలేదా, ఇచ్చారా? నేను మరి అంత దద్దును కాదండి. సూపర్ ఇంటెలిజెంట్ మీరు. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ చందు రాసించే నాకు ఫస్ట్ టైం సినిమా చాలా మంది యాక్టర్లు బాగా చేశారని చెప్తున్నారు. ఇక్కడ ప్రతి చోట డైలాగులు చెప్తున్నారు నాతో. ఆ మొలకలు ఇస్తారా, లేకపోతే ఒక స్వీట్లెస్ ఇప్పిస్తారా, ఓ చికెన్ రైస్ మిగిలిపోయింది కదా, ఇలా డైలాగ్స్ హైలైట్ చేశారు. సో అదంతా చందు క్రెడిట్. థ్యాంక్ యూ అండి. మీ ఎపిసోడ్ హైలైట్ చెప్పాలంటే అసలు అవునండి, యాక్చువల్ గా అది మాకు ఇంకా 2-3 సీన్లు తీసేసరి పెడతారేమో అని ఫోన్ చేసిన. వంశీకి ఫోన్ చేయాలి, మన ప్రొడ్యూసర్ వంశీ గారికి చేయండి. అదే టీవీ పరంగా వంశీ గారికి తెలుస్తుంది. బ్రహ్మాజీ గారు, ఇప్పుడు కొత్త ట్రెండ్ వచ్చింది కదా, మూవీ రిలీజ్ అయిన తర్వాత 25 days కి మళ్ళీ కొన్ని యాడ్ చేయడం, సీన్స్ కానీ సాంగ్స్, మేబీ అలా యాడ్ చేస్తారేమో. అవునండి, దానికోసం చేశారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మాజీ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో